ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని జ్ఞానం కోసం మనం చూపే ఆసక్తి మరియు ప్రేమ గురించి వివరిస్తుంది. ఒక రాజు దర్శనం కోసం లేదా మనకు ఇష్టమైన వారి కోసం మనం ఎలాగైతే ఎదురు చూస్తామో, దేవుని ఉపదేశం కోసం అంతకంటే ఎక్కువ ఆశతో కనిపెట్టుకోవాలని ఈ వచనం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అని ఉంది. ఇక్కడ అనుదినము అనేది చాలా ముఖ్యం. దేవునితో సంబంధం అనేది కేవలం ఆదివారానికో లేదా కష్టం వచ్చినప్పుడో పరిమితం కాకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే ఆయన సన్నిధిలో గడపడం, ఆయన మాట కోసం ఎదురు చూడటం మన అలవాటు కావాలి. ద్వారబంధాల యొద్ద కాచుకొని ఉండటం అంటే ఒక అప్రమత్తత కలిగి ఉండడం. ప్రభువా, ఈరోజు నీవు నాతో ఏం మాట్లాడతావు, నేను ఏ మార్గంలో వెళ్ళాలి అనే ఆశతో కనిపెట్టుకునే వారిని దేవుడు ఎన్నడూ ఖాళీగా పంపడు. మనం దేవుని వాక్యం కోసం ఎంతగా ఆకలిగా ఉంటామో ఆయన తన మర్మాలను అంతగా మనకు బయలుపరుస్తాడు. ఉదాహరణకు, సమూయేలు బాల్యం నుండే దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ దేవుని స్వరం కోసం కనిపెట్టడం నేర్చుకున్నాడు. రాత్రివేళ దేవుడు పిలిచినప్పుడు అది ఏలి అనుకొని పరిగెత్తాడు. కానీ దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం నేర్చుకున్నాక, యెహోవా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని దేవుని మాట కోసం కనిపెట్టాడు. ఫలితం, సమూయేలు పలికిన మాటలలో ఏ ఒక్కటిని దేవుడు నేలపాలు కానివ్వలేదు. అలాగే మోషే ఇజ్రాయేలీలను నడిపించే క్రమంలో ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడేవాడు. మోషే గుడారంలోనికి వెళ్ళినప్పుడల్లా మేఘస్తంభము దిగి వచ్చేది. దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. నీ మహిమను నాకు కనపరచుము అని అతడు నిరంతరం దేవుని సన్నిధి కోసం ఆకలిగొన్నాడు. ప్రియులారా, దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ఉండడం అనేది ఒక క్రియ మాత్రమే కాదు, అది ఒక జీవన శైలి. సమూయేలు లాంటి ఆలకించే హృదయం, మోషే లాంటి దేవుని మహిమ కొరకైన తపన మనలో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆశీర్వాదం ఒక్క రోజులో వచ్చేది కాదు. అనుదినము అనే పదం మన విశ్వసనీయతను సూచిస్తుంది. మనం ప్రతిరోజు దేవుని గడప తట్టినప్పుడు ఆయన మన జీవితాల్లోని ప్రతి తలుపును తెరుస్తారు. ప్రార్థన అంటే మన కోరికల జాబితాను దేవునికి వినిపించడం మాత్రమే కాదు, ఆయన ఏం చెప్తాడో అని కాచుకొని ఉండడం. సమూయేలులా సెలవిమ్ము ప్రభు అని అడిగినప్పుడే దేవుని మర్మాలు మనకు అర్థమవుతాయి. మన ఆకలి ఎంత ఎక్కువగా ఉంటే దేవుని బయలుపరచడం అంత లోతుగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు దాహమున్న వాని మీదనే నీళ్లు కుమ్మరిస్తాడు. రెండవదిగా, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అని అన్నాడు. లోకంలో ఎన్నో గొంతులు వినిపిస్తుంటాయి, కానీ దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినేవారే ధన్యులు. ఆ వినడం మనకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని, ఆపదల్లో ధైర్యాన్ని మరియు జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తుంది. ధన్యత అంటే కేవలం ధనవంతులు కావడం కాదు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించడం. అలా చేసేవారి జీవితం ఒక కట్టబడిన గోడలా స్థిరంగా ఉంటుంది. దేవుని గడప యొద్ద కనిపెట్టుకునే వ్యక్తి ఎన్నడూ సిగ్గుపడడు. సమయం వచ్చినప్పుడు దేవుడు అతన్ని అందరికంటే హెచ్చిస్తాడు. ఉదాహరణకు, మోషే తర్వాత లక్షలాది మంది ప్రజలను నడిపించే బాధ్యత యెహోషువపై పడింది. అప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన ఏకైక సూత్రం ఉపదేశాన్ని వినడం. దేవుడు యెహోషువతో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు దివారాత్రము ధ్యానించి దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయవలెను అని చెప్పాడు. యెహోషువ దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకున్నాడు కాబట్టే ఎంతో బలమైన ఎరికో కోట గోడలను కూల్చగలిగాడు. ఏ యుద్ధంలోనూ అతడు సిగ్గుపడలేదు. దేవుడు అతన్ని హెచ్చించాడు. అలాగే లోకమంతా పాపంలో మునిగిపోయి రకరకాల స్వరాలు వినిపిస్తున్న కాలంలో నోవహు కేవలం దేవుని ఉపదేశానికే చెవినిచ్చాడు. ఓడని ఎలా కట్టాలి, ఏ కొలతలతో కట్టాలి అనే దేవుని సూచనలను నోవహు తూచా తప్పకుండా పాటించాడు. లోకమంతా అతన్ని చూసి నవ్వుతున్నా అతడు దేవుని చిత్తానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ ఉపదేశాన్ని వినడం వల్లే జలప్రలయం నుండి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అతని జీవితం ఒక స్థిరమైన పునాది మీద కట్టబడినట్టుగా నిలిచింది. ప్రియులారా, దేవుని ఉపదేశాన్ని వినడం అనేది కేవలం ఒక నియమం కాదు, అది మన ఆత్మీయ భద్రతకు ఒక రక్షణ కవచం. యెహోషువకు అది విజయాన్ని ఇస్తే నోవాహుకు అది జీవధార అయింది. ఈరోజు మన చుట్టూ ఉన్న అనేక స్వరాలు మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు, కానీ దేవుని ద్వారబంధాల యొద్ద కాచుకునే వ్యక్తికి మాత్రమే సత్యమైన స్వరం వినిపిస్తుంది. యెహోషువకు చెప్పబడినట్లుగా ఉపదేశాన్ని కేవలం వినడమే కాకుండా దివారాత్రము ధ్యానించడం ముఖ్యం.
వాక్యం మన ఆలోచనల్లో నిరంతరం ప్రవహిస్తున్నప్పుడు లోకపు స్వరాలు మనల్ని భయపెట్టలేవు. నోవాహుకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అర్థం కాకపోయినా దేవుని మాటను తూచా తప్పకుండా పాటించడం. విధేయత లేని వినడం వ్యర్థం. మనం ఎంతగా లోబడతామో అంతగా దేవుని ధన్యతను అనుభవిస్తాం. దేవుని మాట వినేవారి జీవితం నోవాహు ఓడలాంటిది. తుఫానులు వచ్చినా, వరదలు పారినా అది మునిగిపోదు. ఎందుకంటే ఆ జీవితం దేవుని ఉపదేశం అనే బలమైన పునాది మీద కట్టబడింది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ పనుల ఒత్తిడిలో దేవుని స్వరానికి దూరం అవుతున్నారా? నేను ఎవరి సలహా తీసుకోవాలి అని ఆందోళన చెందుతున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని గడప యొద్ద కనిపెట్టడం ప్రారంభించండి. మీరు చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో మీకు అవసరమైన క్రొత్త ఆలోచనలు ఆ దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఆయన ద్వారబంధాల యొద్ద కనిపెట్టుకుంటే ఆయన మీకోసం ఆశీర్వాదకరమైన ద్వారాలను తెరుస్తాడు. మీరు అనుదినము దేవుని సన్నిధిలో ఆనందించుదురుగాక. ఆయన ఉపదేశము మీ హృదయానికి వెలుగునిచ్చునుగాక. మీ కుటుంబం దైవిక ధన్యతతో నింపబడునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకొని, నీ ద్వారబంధముల యొద్ద కాచుకొని, ఈ ఉపదేశము వినువారు ధన్యులని ఒక రాజు దర్శనం కోసం లేదా మాకు ఇష్టమైన వారి కోసం మేము ఎలాగైతే ఎదురు చూస్తామో నీ ఉపదేశం కోసం అంతకంటే ఎక్కువ ఆశతో కనిపెట్టుకోవాలని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, నీ గడప యొద్ద కనిపెట్టుకుని ఉండడం అనేది ఒక క్రియ మాత్రమే కాదు, కానీ అది ఒక జీవన శైలి. గనుక మేము ప్రతిరోజు నీ గడప తట్టినప్పుడు నీవు మా జీవితాల్లోని ప్రతి తలుపును తెరుస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, సమూయేలు వలె సెలవిమ్ము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనే విధేయత కలిగిన హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, నీ ఉపదేశాన్ని వినడం అనేది కేవలం ఒక నియమం కాదు, కానీ అది మా ఆత్మీయ భద్రతకు ఒక రక్షణ కవచం. గనుక మేము ఎంతగా లోబడతామో అంతగా నీ ధన్యతను అనుభవిస్తాము. గనుక మా జీవితం నీ ఉపదేశం అనే బలమైన పునాది మీద కట్టబడుటకు కృపచూపమని, మేము చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో మాకు అవసరమైన క్రొత్త ఆలోచనలు అనుగ్రహించి మా కోసం ఆశీర్వాదకరమైన ద్వారాలను తెరవమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.